ఏం జరుగుతుందని మీకు అందరూ తెలుసు. అవునా? భద్రత లేకుండా పోతుంది. అవునా కదా? దయచేసి ఇక్కడ వినండి అమ్మా. మహిళలు లేడీస్ కానీ బయటకు వెళ్ళినప్పుడు భద్రత లేకుండా వెళ్తుంది, భద్రత లేకుండా అయిపోతుంది. అవునా? మన మీద ఆగాయిత్యాలు కానీ ఆచారకాలు సంబర్కట్లు చాలా రకాలు అవుతుంది. కాబట్టి బజరంగ దళ ఏం నేర్పిస్తారంటే ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బజరంగ దళ ఏం చేస్తారు, హనుమాన్ చాలీసా నేర్పిస్తారు. హనుమంతుని యొక్క మనం నామస్మరణ చేస్తే, హనుమంతుడు నామస్మరణ అయితే ఎక్కడ చేస్తామో అక్కడ రాముడు ఉంటాడు, మన హనుమంతుడు ఉంటాడు. ఆయన బలం మనకు ఎప్పటికీ ఉంటుంది. అది చెప్పేదే హనుమంతు బజరంగ దళలో అది ఒకటి మాత్రం చెప్తారు. ఇంకోటి ఏంటంటే మనకు దండ నేర్పిస్తారు. ప్రొటెక్షన్ ఉండాలా వద్దా? ఇవాళ మనం పోతున్నాం అంటే మన పిల్లలు పోతున్నారు అంటే ఎవరైనా ఎదురొచ్చినప్పుడు మన పిల్లలు మనకు వచ్చి ఇంటికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. పోయాను అనుకుంటే నీకు వాళ్ళకి ధైర్యం ఉండాలి. ఆ గట్స్ నేర్పిస్తారు అన్నమాట బజరంగ దళం. మీ బిడ్డ సురక్షంగా ఉండాలి, మీ కొడుకు సురక్షంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం పెరగాలని అనుకుంటా ఆ పద్ధతి నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఆయన పద్ధతి ప్రకారం మనోజ్ ఇక్కడ అప్పటి నుంచి ఇంతమంది పిల్లలు కంట్రోల్ చేయగలుగుతాం. మన ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలు కంట్రోల్ చేయడానికి మనకు కాదు, ఒక్కొక్క సందర్భంలో ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఏంటంటే ఒక క్రమశిక్షణ నేర్పిస్తారు అక్కడ. అంతేగాని ఇంకా వేరే ఏముండదు. ఒక మన ధర్మం గురించి నేర్పిస్తారు. మన ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మన కరాట కానీ మన కుంకు కానీ ఇవన్నీ ప్రత్యేకత మన సెల్ఫ్ ప్రొడక్షన్ అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇంత చిన్న పిల్ల ఇప్పుడు హనుమాన్ చాలీసా చెప్తుంది, శ్లోకాలు చెప్తుంది. ఇవి ఎక్కడికైనా వచ్చినాయి ఇలాంటి గురువుల వల్లనే కదా. దయచేసి హనుమాన్ చాలీసా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. వీళ్ళు సంప్రదించారు, మనల్ని సంప్రదిస్తే వాళ్ళు ఎవరైనా గురువుని పంపిస్తారు. ఇక్కడ డైలీ కానీ వీక్లీ వన్స్ కానీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవచ్చు. మహిళా మూర్తులు మీరైనా సరే కూడా చేసుకోవచ్చు. మనోజ్ కాంటాక్ట్ కానీ ఎవరైనా సరే కాంటాక్ట్ అయితే తను ఇక్కడికి వచ్చి కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పోచమ్మగడ్డలో నిర్వహిస్తున్నాడు, శ్రీనివాస్ కాలేజీలో కూడా నిర్వహిస్తున్నాడు. ఇక్కడ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి, వాళ్ళు వచ్చి నిర్వహిస్తారు. ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది, సంతోషం, దానికి టెన్షన్ లేదు. వెళ్ళిపోవచ్చు. మన పిల్లల ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్ట్ కావాలి ముఖ్యం. అవునా కదా? దానికోసం మనకి ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని మనం కంట్రోల్ క్రమశిక్షణ నేర్పిస్తారు. అక్కడ ముఖ్యంగా నేర్పించేది అంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుంది అనేది మీ అందరికి తెలుసు. డ్రగ్స్ కానీ సిగరెట్స్ కానీ ఇతర గంజాయి అలవాట్లకు అడిక్ట్ అయిపోయి పిల్లలు ఎట్లా ఖరాబ్ అవుతున్నారని కూడా తెలుసు. కాబట్టి మొక్కై వంగని మానే వంగది ఎలా, ఇంత చిన్నతనంలోనే వాళ్ళ పిల్లలకు మనం మంచితనం ఏంది చెడుతనం నేర్పించుకోబోతుంటే పెద్దగా అయినా కదా వాళ్ళు చెడు గురువు అలవాట్లకు పోరని నా ఉద్దేశం.